ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికైతేనే మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఇంకొక రిక్వెస్ట్ వీడియో చేసి అడిగి రమ్మడం మీరు ఆన్ ద స్క్రీన్ మీద పిక్ చూసుకోవచ్చు. మోటోరోలా G35 5G అండ్ మోటోరోలా G45 5G ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన ఒక కంపారిజన్ వీడియో చేయమన్నారు. అందుకోసం అతని కోసం అనేసి ఈ కంపారిజన్ వీడియో చేస్తున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే అట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మోటోరోలా వాళ్ళ G35 5G స్మార్ట్ ఫోన్ చూసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 10,000 రూపాయలు ఉంది. స్మార్ట్ ఫోన్ చూసుకుంటే 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది, లైక్ రెడ్, ఇది గ్రీన్ కలర్ అండ్ ఆల్సో బ్లాక్ కలర్ ఆప్షన్, 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 2 టైప్స్ వస్తున్నాయి. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 10,000కి వస్తుంది అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 12,000కి వస్తుంది. ఆ హైలైట్ల కిందకి వచ్చేస్తే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 6.7 ఇంచెస్ హెచ్డి 120Hz పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కిందకి వచ్చేసి యూనిక్నెస్ అనే 5G చిప్సెట్తో పాటు కూడా వస్తుంది కాబట్టి 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ అన్నీ కూడా వస్తున్నాయి. మోడమ్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక నార్మల్గా పోయి ఫొటోస్, కెమెరాస్, డిజైన్కి సంబంధించినవి వస్తున్నాయి. 5000 mAh బ్యాటరీ, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. సరే, నెక్స్ట్ G45 గురించి చూసుకుందాం. సో G45 చూసుకుంటే ఇక్కడ G45 సింగిల్ వేరియంట్ వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది, 12,000కి ఉంది. అదే వేరియంట్ మనం G35లో చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ సేమ్ ప్రైస్ సేమ్ ఉంది, 12,000 రూపాయల ప్రైస్కే వస్తుంది రెండు కూడా. స్టోరేజ్ అండ్ ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే. అండ్ తక్కువలో కావాలంటే మేము ఆబ్వియస్గా మేము బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు G35లో. కాబట్టి G45 చూసుకుంటే ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ బ్లూ ఉంది, దాని తర్వాత గ్రీన్ కలరు, పర్పుల్ కలరు, మాస్ కలరు, లెవెండర్ కలర్ అండ్ మజెండా కలర్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంది. G45లో మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. హైలైట్ చూసుకుంటే ఇక్కడ కలర్సే పెట్టిరు, కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ కూడా 6.7 ఇంచెస్ 120Hz పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. నెక్స్ట్ పోయి స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. జర బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది, 50 MP కెమెరా వస్తుంది. బెటర్ పిక్చర్ శాంపుల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ అవుతుందో మీకు ట్యాబ్లెట్స్కి, ల్యాప్టాప్స్కి అండ్ సిస్టమ్స్కి కూడా టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ కూడా 5000 mAh బ్యాటరీ 20W చార్జర్తో పాటు వస్తుంది. ప్రైస్ ఏముందన్నా ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. G35 ఆబ్వియస్గా బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను నేను, 10,000కి వస్తుంది అండ్ 25 రూపీస్ ప్యాకేజింగ్ ఫీజు ఏవో తీసుకుంటారు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా. ఇక్కడ 3 కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కొన్ని కార్డ్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. సేల్ వచ్చినప్పుడు ఇంకొంచెం తక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ G45 చూసుకుందాం. సో G45కి వచ్చేసరికి ఇక్కడ చెక్ చేసినప్పటికి ఇది సర్ప్రైజ్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ 4GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో 4GB ర్యామ్ వేరియంట్ చెక్ చేస్తేనేమో 11,000కి వస్తుంది. ఇక్కడ 4GB ర్యామ్ 11,000కి ఉంది అండ్ 8GB ర్యామ్ వచ్చేసరికి 12,000కి ఉంది. సో ఏది తీసుకోవాలన్నా అంటే నేనైతే 8GB వేరియంట్ ఇది అయితే 12,000కి వస్తుంది, అదే తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే ఇస్తాను. అండ్ కమింగ్ టు G45లో మనకి ఇక్కడైతే ఏమంటారు 4GB ర్యామ్ వేరియంట్ అవైలబుల్ ఉంది అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ అయితే డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. సో నా ఒపీనియన్లో 8GB వేరియంటే తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే ఇస్తాను. రెండు కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ నుంచి ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్స్లో అవైలబుల్ ఉన్నాయి ప్రోడక్ట్స్. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది G35కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇక్కడ ఇది UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది, 4GB ర్యామ్, LPDDR4X ర్యామ్, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED సెన్సార్, జైరోస్కోప్, సార్ సెన్సార్ హబ్తో పాటు వస్తుంది. యూనిఎస్ఎస్ వాళ్ళ T760 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అండ్ మాలియా G57 MC4GB పాటు కూడా వస్తుంది. సో ఇది మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. అదే G45 చూసుకుందాం. సో ఇది వచ్చేసి G45లో ఇది మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది, సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED సెన్సార్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ర్యామ్ టైప్ అయితే మెన్షన్ చేయలేరు, కానీ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 6nm ఆర్కిటెక్చర్తో పాటు అయితే తయారు చేశారు. అండ్ ఇక్కడ నానోమీటర్కి వచ్చేసరికి అయితేనేమో ఇది కూడా 6nm, యూనిఎస్ఎస్ T760 6nm ఉంది, ఇది కూడా 6nm ఉంది. సో ఇక పెద్దగా డిఫరెన్షియేట్ అయితే పెద్దగా ఏమంత లేదు. ఆబ్వియస్గా అన్నీ కూడా ఆక్టోకోర్తో పాటు వస్తున్నాయి, రెండు కూడా మీకు బేస్ మోడల్స్ వస్తున్నాయి. కానీ 1TB SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ UFS 2.2 స్టోరేజ్ పెట్టారు, ఇక్కడ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేరు. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ 5000 mAh బ్యాటరీ విత్ 18W ఛార్జర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ 18W ఛార్జర్. సో ఛార్జర్ సేమే ఉంది.
నెక్స్ట్ డిస్ప్లేకి వచ్చేసేద్దాం. సో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్, ఇది 6.5 ఇంచెస్. సో 0.2 ఇంచెస్ G35 తగ్గుతుందనమాట సైజు. G35లో సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎల్సీడీ డిస్ప్లే 2 కూడా ఎల్సీడీ డిస్ప్లేసే. అండ్ ఇక్కడ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది G45. G35 వచ్చేసరికి అయితేనేమో ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 2 కూడా హెచ్డీ రెజల్యూషన్తో వస్తున్నాయి. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అండ్ ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అయితే లేదు. ఎల్సీడీ 120 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. G35 అయితే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అయితే లేదు. ఇక్కడ వెయిట్ 183 గ్రామ్స్ వెయిట్ ఉంది అండ్ 8.mm థిక్నెస్తో పాటు వస్తుంది. USB 2.0తో పాటు వస్తుంది. అదే ఇక్కడ కూడా చూసుకుంటే ఇది కూడా అంతే 185 గ్రామ్స్ 7.7 థిక్నెస్ టైప్ సితో పాటు కూడా వస్తుంది యూఎస్బి. సో ఇక్కడ వెయిట్ కూడా సేమ్ ఉంది, కానీ థిక్నెస్ జర తగ్గిందనమాట. కలర్స్ పై ఇక్కడ చూసుకో G35 బాగానే ఉంది. అండ్ కెమెరా గురించి చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది G35. ఫుల్ హెచ్డి 30 fps రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిగతా నైట్ మోడ్స్ అవన్నీ ఉన్నాయి. ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ రియర్ కెమెరాలో చూసుకుంటే మాత్రం 4K రికార్డింగ్ ఉంది. ఫ్రంట్ కెమెరా నుంచి అయితే ఫుల్ హెచ్డి రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అదే G45లో చూద్దాము. సో G45లో కలర్స్ చాలా ఉన్నాయి. కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ కూడా యూహెచ్డి కానీ ఫుల్ హెచ్డి అని మెన్షన్ చేయలేరు. ఫ్రంట్ కెమెరా అయితే 1080p ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. రియర్ కెమెరా ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉంది. 4K రికార్డింగ్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయలేదు G45లో. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, ఎందుకు పెట్టారు అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు. కెమెరా కూడా కొంచెం మైనస్ అనుకోవచ్చు. అండ్ కిందకి వచ్చేసరికి అయితేనేమో 3 జాక్ ఉంది, డ్యూయల్ మైక్తో పాటు కూడా వస్తుంది. అండ్ కనెక్టివిటీకి వచ్చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత చూద్దాము. డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి, 3 జాక్ వస్తుంది అండ్ కనెక్టివిటీకి వచ్చేసారు. సో 2 కూడా కనెక్టివిటీకి ఉన్నాయి కాబట్టి కనెక్టివిటీలో చూసుకుంటే 5Gకి సంబంధించిన మ్యాక్సిమం అన్ని బ్యాండ్విడ్త్స్ ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది, హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది అండ్ బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS 8 LTPL గ్లోనోస్ గ్యాలియస్ క్యూజిస్తో పాటు కూడా వస్తుంది. G45లో చూసుకుంటే ఇక్కడ హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది, GPS 8 LTEP డబల్ పి గ్లోనోస్ గ్యాలియస్ క్యూజిస్తో పాటు వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.1 వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ సేమే ఉన్నాయి. ఇక్కడ బాక్స్లో ఏమొస్తున్నాయంటే మాత్రమే స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్స్, ప్రొడక్షన్ కేస్, ఇమిడియట్ 20 వాట్స్ ఛార్జర్ వస్తుంది. ఇక్కడ అదే వస్తుంది. ఇక్కడ కూడా బాక్స్లో స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్స్, 20 వాట్స్ ఛార్జర్ అవన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ చేంజెస్ అయితే ఏం లేవు. సో మేజర్ చేంజ్ ఎక్కడ ఉందన్న అంటే ఇక్కడ ఇంతకుముందుగా చెప్పినట్టు G35లా ఇంతకుముందుకు మీకు చూపించినట్టు కెమెరా కాడ అఫీషియల్గా వీళ్ళే చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇది 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట G35లా. G45లో వచ్చేసరికి అయితేనేమో మీకు 4K రికార్డింగ్ అయితే మెన్షన్ చేయలేరు. ఇక్కడ ఓన్లీ 1080p రికార్డింగ్ అనేసి అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తారు. సో అదొకటి ఈ స్మార్ట్ ఫోన్లో మైనస్ అనుకోవచ్చు. ఒకవేళ చూసుకుంటే ఇట్లా G45లా కెమెరా కాడ ఒకటి మైనస్ అనుకోవచ్చు. అండ్ ఇంకొంచెం పైకి వెళ్దాం. ఇంతకుముందు చెప్పినట్టు కలర్స్ సేమ్ ఉన్నాయి, వెయిట్ సేమ్ ఉంది, వెయిట్ కూడా సేమ్ ఉంది, థిక్నెస్ కూడా కొంచెం చేంజ్ ఉంది. G35 వచ్చేసరికి అయితే కొంచెం థిక్ ఉంది. మార్జినల్ ఏవి పెద్దగా ఏమి ఉండదు, లైక్ 0.20 మిల్లీమీటర్స్ థిక్ ఉంటుంది, కొంచెం థిక్ అనిపిస్తుంది. డిస్ప్లే కూడా పెద్దగా ఉంది. G35 డిస్ప్లే 6.72 ఉంది అండ్ G45 వచ్చేసరికి 6.5 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. హెచ్డి రెజల్యూషన్స్లో మీద కూడా తేడా ఉంది. G45 వచ్చేసరికి 1600 to 720 రెజల్యూషన్ ఇస్తుంది, 269 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు కూడా వస్తుంది. G35 వచ్చేసరికి 2400 to 1080 రెజల్యూషన్తో పాటు వస్తుంది, 391 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది. సో డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా చూసుకుంటే G35 బాగుంది. అండ్ ప్లస్ ఆల్సో కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది G35. G45లో మాత్రం మీకు కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఇక్కడ ఏం లేదు. 2 కూడా సేమ్ బ్యాటరీసే, బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ G35లో ఏంటంటే ఆండ్రాయిడ్కి సంబంధించింది ఏ ఆండ్రాయిడ్ అనేసి అయితే మెన్షన్ చేయలేరు. G45లో చూసుకుంటే మీకు ఆండ్రాయిడ్ 14తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో ఇక్కడ నేను మీకు డైరెక్ట్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి స్పెసిఫికేషన్ చూపించేసరికి ఇక్కడ వీళ్ళు ఎక్కడ కూడా ఏ ఆండ్రాయిడ్ వర్షన్ వస్తుంది అనేసి అయితే కూడా అఫీషియల్ డీటెయిల్స్ మీరు ఆఫీసర్ పై సపరేట్గా మనకి వేరే వెబ్సైట్లో కూడా దొరికిపోతే అన్బాక్సింగ్లో కూడా చూసుకోవచ్చు. కానీ వీళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తే బాగుండేది అనేసి అయితే నా ఒపీనియన్. సో అదొకటి మైనస్ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ కొంతమంది స్పెసిఫికేషన్ చూస్తారు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా అందకపోయింది అన్నట్టుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేరు.
G45లో కూడా మీకు ఆండ్రాయిడ్ వర్షన్ ఇంత వస్తుంది, ఇంత అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా ఇక్కడ ఏం అప్డేట్ లేదు. సో మోస్ట్లీ ఆండ్రాయిడ్ 15 మోస్ట్లీ ఒక ఆండ్రాయిడ్ వర్షన్ సింగిల్ అప్డేట్ ఇస్తారు. సో అదొకటి ఉంటుంది మోటోలో దాంట్లో. అండ్ ఇక్కడ ఒక్కటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే అంత బాగుంది కానీ అంటే కెమెరా అది పక్క పెట్టేస్తే యూనిఎస్ఓసి ప్రాసెసర్లపై 4G మోడల్స్ గురించి చెప్తున్నా, స్లైడ్గా హీట్ ఎక్కువ అయ్యే నేను గమనించినాను. సో యూనిఎస్ఓసి ప్రాసెసర్కి నేను అంత ఫ్యాన్ ఏం కాదు, కానీ స్నాప్డ్రాగన్ అయితే నేను ట్రై చేసినాను, ఎక్కువ హీట్ కావు, జస్ట్ స్టేబుల్గా ఉంటాయి, అదొక్కటి గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అండ్ ఇక్కడ ప్రాసెసర్ కార్డ్ ఒక్కటి నేను మెయిన్ ఫోకస్ ఎక్కువ చేస్తున్నా. ఆబ్వియస్గా ఆండ్రాయిడ్ వర్షన్ 14 ఉన్నా 15 ఉన్నా మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఆండ్రాయిడ్ వర్షన్ ఒకటి, కెమెరా ఒకటి, ప్రాసెసర్ ఒకటి, డిస్ప్లే ఒకటి, ఇవి మేజర్ చేంజెస్ ఉన్నాయి. వీటిలల్లో ప్రాసెసర్ కార్డ్ G45 బాగుంది, మంచి ప్రాసెసర్ ఇచ్చారు. అదే కెమెరా డిస్ప్లే కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో మీకు G35 ఈ మోడల్ ఏదైతే ఉందో మీకు కెమెరా డిస్ప్లే కార్డ్ జర బాగా పనిచేస్తుంది అండ్ డిస్ప్లే ప్రొడక్షన్ మీద. అదే కమింగ్ టు G45 వచ్చేసరికి ప్రాసెసర్ మంచిగా ఉంది. G45లో మీకు మంచి ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఆల్సో 8GB ర్యామ్ వేరియంట్ తీసుకోమని అయితే అంటారు. రెండిట్లో సేమ్ 8GB మోడల్ ప్రైస్ అయితే సేమ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే G45లో 4GB ర్యామ్ మోడల్ మీకు 11,000కి వస్తుంది. సో చూడండి, ఆఫర్ సప్లై నా ఒపీనియన్లో మీ బడ్జెట్ ప్రకారం తీసుకోమంటాడు. మోస్ట్లీ అయితే G45 తీసుకోమంటాడు ప్రాసెసర్ బేసిస్ మీద. ఒకవేళ గిట్లా మీకు మంచి ప్రాసెసర్ కావాలన్నా, లేదు మీరు రికార్డింగ్ చేసుకోవాలి, 4K రికార్డింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే గిట్లా G35 తీసుకోవచ్చు. కెమెరా పరంగా, డిస్ప్లే పరంగా, డిస్ప్లే ప్రొడక్షన్ పరంగా G35 బాగుంది, తక్కువ ప్రైస్కి వస్తుంది. కానీ ఏంటంటే ప్రాసెస్ స్లైడ్గా హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే G45 వచ్చేసరికి అయితేనేమో కెమెరా అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, కానీ ప్రాసెసర్ బాగుంది. సో మీకు ఏది పర్ఫార్మెన్స్ కావాలా, లేకపోతే ఫొటోస్, కెమెరా, వీడియో రికార్డింగ్ కావాలన్న దాని మీద మీ డెసిషన్ ఏదైతే ఉందో బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోలో చూపించిన కంపారిజన్, రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.